హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో శనివారం నిర్వహించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ పోటీలు క్రీడాభిమానులను ఉర్రూతలొగించాయి. మోటార్ బైక్ల విన్యాసాలు, ఉత్కంఠభరితమైన రేసులు మంత్రముగ్ధుల్ని చేశాయి. యువత కేరింతలు, బాణసంచా మోతతో స్టేడియం మారుమోగింది. 250 సీసీ, 450 సీసీ ఇంటర్నేషనల్ విభాగాల్లో నిర్వహించిన రేసులు హోరాహోరీగా సాగాయి. ముఖ్యంగా ఫ్రీ స్టైల్, మెట్రో క్రాస్ విభాగంలో రైడర్లు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 6 జట్లకు సంబంధించి 48 మంది పోటీలో పాల్గొన్నారు. ఇందులో భారత్తో పాటు వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పోటీలకు హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ పోటీల్లో గుజరాత్ ట్రైల్ బ్లేజర్స్ జట్టు ఓవరాల్ ఛాంపియన్స్గా నిలిచింది. 450 సీసీ ఇంటర్నేషనల్ క్రాస్ రైడింగ్ ఏ హోండా CRF 450R విభాగంలో విజేతగా బీబీ రేసింగ్ జట్టుకు చెందిన అతోనీ బౌర్డన్, 250 సీసీ ఇంటర్నేషనల్ క్రాస్ అబ్రాడ్ యమహా వైజర్ 250 విభాగంలో విజేతగా ఫ్రాన్స్కు చెందిన కాల్విన్, 250 సీసీ ఇండియా ఏషియన్ మిక్స్డ్ కేటగిరీలో బిగ్ రాక్స్ జట్టుకు చెందిన నకామి మకారిం విజయం సాధించారు. పోటీల ఫైనల్ డిసెంబర్ 21న కేరళలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.